నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు రోజుకొక రకంగా వేడి పుట్టిస్తున్నాయి. ఓ పక్క కొండ సురేఖ సమంత మీద, నాగార్జున మీద కామెంట్స్ చేస్తే, ఇంకొక పక్క త్వరలో తను రాజీనామా చేయబోతుంది అని చెప్పేసని పెద్ద హాట్ టాపిక్గా మారింది. అలాగే రైతుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో అది 30% మాత్రమే జరిగింది. రైతు బంధుకే దిక్కు లేదు అని చెప్పేసని అటు ప్రతిపక్ష నేతలు కూడా గట్టిగా ఆరోపిస్తున్నారు. ఒక్కసారి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాము. అలాగే నాగార్జున ఏదైతే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద నాగార్జున వేసిన డిఫమేషన్ కేసు అసలు అది ఎక్కడ వరకు వెళుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు ఆల్రెడీ కంటెంట్ అర్థమయ్యే ఉంటుంది. సో కొండా సురేఖ మీద దాదాపు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు నాగార్జున గారు. అండ్ అలాగే అక్కినేని అమల కూడా అటు ప్రియాంక గాంధీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో కొండా సురేఖ విషయానికి వస్తే అసలు ఏం జరగబోతుందంటారు? ఏం జరగబోతుంది కాదు కానీ ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్పగలను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే కొండా సురేఖ ఒక మంత్రిగా ఉండి, మహిళా మంత్రిగా ఉండి, తర్వాత అంతా అనుభవస్తురాలై ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక 2 సార్లు మంత్రివర్గంలో ఉండి, రకరకాల రాజకీయ పదవులు అనుభవించిన వ్యక్తి, ఒక బీద బలహీన వర్గాల కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి, సాటి మహిళ పట్ల ఆమె అంత దుర్భరంగా మాట్లాడడం అనేది చాలా గర్హనీయం. అది అసలు క్షమించరాని నేరం. ఆమె తెలిసి చేసినా తెలియక చేసినా, నోరు జారిందని చెప్పినా, ఆమె మాట్లాడేటప్పుడు ఆమె ముఖం మీద ఒక అక్కసు కనబడింది. కాబట్టి అసలు ఆ మాటలు సోషల్ మీడియాలో వచ్చిన మరుక్షణమే ఆమెను బర్తరఫ్ చేయాల్సింది క్యాబినెట్ నుంచి. ముఖ్యమంత్రికి గనుక నిజంగా స్పైన్ ఉంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అయితే, ఇఫ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అయితే, నిజంగా మహిళా లోకాన్ని నేను ఆదుకుంటా, నేను ఒక అన్నయ్యలాగా మిమ్మల్ని కాపాడుతా, ఎవడన్నా ఆడవాళ్లను గనుక ఈవ్ టీజింగ్ చేసినా, మహిళల యొక్క భద్రతకి ఏదన్నా ఆటంకం కలిగించినా వాళ్ళని ఈ ప్రభుత్వం క్షమించదు. వీ విల్ హ్యావ్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టీజింగ్ ఆఫ్ ఉమెన్ ఆర్ అట్రాసిటీస్ అగైన్స్ ఉమెన్ అని చెప్పినాడు. అంత చెప్పిన మాటలలో రవ్వంత సత్యమైనా కానీ, వితౌట్ ఆస్కింగ్ ఎనీబడి, సింప్లీగా యూ షుడ్ హ్యావ్ రికమెండెడ్ టు ది గవర్నర్ టు డిస్మిస్ హర్ ఫ్రమ్ ది క్యాబినెట్, లేదా ఆమె నుంచి రిజిగ్నేషన్ అన్న పొందేది ఉండే. అంతేగాని ఇంకా దీన్ని తాత్సారం చేయడము, దానికి ఆమెను సంజాయిషి ఇవ్వమని చెప్పడము, సంజాయిషి ఇచ్చే ప్రక్రియలో మళ్ళా ఇంకా ఒక ప్రొక్లేన్ మట్టి పోయడము, ఇదంతా చాలా క్షమార్హమైంది కాదమ్మా. అంటే ఒక రకంగా ఈ ముఖ్యమంత్రి మాటలకి చేతలకి మధ్య పెద్ద అగాధం ఉంది. ఇవాళ అసలు సమాజంలో మహిళలు బయటికి వచ్చి మగవాళ్లతో పోటీపడి, అందులో దట్టు సినిమా రంగంలో షైన్ అయ్యే ఒక పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే దాని వరకే ఎంతో కృషి ఉంటుందమ్మా, అవిరళమైన కృషి ఉంటుంది. సరే, మంచి చెడ్డలు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కొన్ని అపోహలు వస్తాయి, ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు, ఇక మనం కలిసి సహజీవనం సాగించడం సాధ్యం కాదనుకున్నారు, మ్యూచువల్ కన్సెంట్లో పోయి డిగ్రీ ఆఫ్ డైవోర్స్ తీసుకున్నారు, ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్లను బజార్లకు గుంజాల్సిన అవసరం ఉంది? చెప్పండి. ఆమె మాట్లాడిన మాటలు ఏ రకం కూడా క్షమించడానికి కాదు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ మాట్లాడిన మాటల మీద పార్టీ హైకమాండ్కి చాలామంది రిపోర్ట్ ఇచ్చారు, సోషల్ మీడియాలో చాలా వచ్చింది. తర్వాత నేషనల్ మీడియా అయితే దీని మీద డిబేట్ పెట్టింది. అసలు టైమ్స్ నౌలో కానీ లేకపోతే ఇతరత్ర మీడియా ఛానళ్ళల్లో ఈమె మాట్లాడిన మాటలు, దాని మీద కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అన్కండిషనల్ అపాలజీ. వన్ స్పోక్స్ పర్సన్ సెడ్ ఇట్ ఈస్ ఆల్ రబ్బిష్ that a minister would indulge in this kind of slander, this kind of mischievous talk against a film actress, and that too against somebody called Samantha, is unpardonable అని కూడా అన్నారు. సో కాబట్టి పార్టీకి ఎనలేని నష్టం చేసిన వ్యక్తి, తర్వాత మహిళల యొక్క భద్రత మీద ఒక అనుమానాలు కలిగించే విధంగా ప్రవర్తించిన వ్యక్తిని క్యాబినెట్లోంచి తొలగించడం ఒకటే సరైన పద్ధతి. ఆవిడ తన మాటలను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆమె వెనక్కి తీసుకోలేదు. ఆమె వెనక్కు తీసుకునే నెపంతో ఇంకా ఎక్కువ దరిద్రంగా మాట్లాడేది. అంటే ఒక పక్క సమంతకు బాధ కలిగితే నేను బాధపడుతున్నా, బట్ నేను ఏవైతే ఆరోపణలు కేటీఆర్ మీద చేసినానో వాటికి కట్టుబడినా కేటీఆరే క్షమాపణ చెప్పాలి నాకు అని అన్నది. అంటే కేటీఆర్ ఆ అమ్మాయిని వాడుకున్నాడు అని ఆమె అంతకు ముందు చెప్పి, ఆ వాక్యంలో అట్లా అన్నందుకు క్షమించు అని అంటే, నేను తప్పుగా మాట్లాడినా, నోరు దొల్లినా,
సాటి మహిళకు అవమానం జరిగింది, బాధ కలిగిందంటే నేను ఆ మాటలు విత్డ్రా చేసుకున్నాను. మరి కేటీఆర్ విషయంలో కూడా అదే మాట్లాడుంది. ఆ మొత్తం కాన్వర్జేషన్ని విత్డ్రా చేసుకున్నా ఏదో ఒక ఆవేశంలో ఆన్ ది ఫిట్ ఆఫ్ ఇది స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ ఐ సెడ్ సో ఇట్స్ ఆల్ రైట్, ఐ డోంట్ మీన్ ఎనీథింగ్, నన్ను క్షమించండి అని అంటే అయిపోయేది. అక్కడికి అది అంటే నిజంగా మనస్సులో హృదయాంతరాళల్లో తను చేసిన తప్పును పశ్చాత్తాపపడే వ్యక్తి అయితే ఆ రకంగా చెప్తాడు. ఏదో కేవలం వేరే వాళ్ళ ప్రోద్బలంతో పీసీసీ అధ్యక్షుడు సలహా ఇచ్చాడనో, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ సలహా ఇచ్చిందనో, లేకపోతే పార్టీ హైకమాండ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి రాబోయే చర్యలను తప్పించుకోవడానికో ఒక కుంటి సాకుతో ఇచ్చినటువంటి సంజాయిషిగా అది కనపడింది. అక్కడ ఎక్కడ కూడా అంటే తన హృదయంలోంచి పశ్చాత్తాపడుతూ ఆమె సంజాయిషి ఇచ్చినట్టు కానీ ఆ అవసరమైతే నా వ్యాఖ్యల్ని నేను అంటే సమంత విషయంలో వెనక్కి తీసుకుంటానని అంది. బట్ కేటీఆర్ విషయంలో ఎస్ మీరు అన్నట్టయితే నేను కోర్టుకి వెళ్ళి డిఫమేషన్ అంటే ఎదుర్కొంటాను అనే చెప్పింది. డిఫమేషన్ చేసినా సరే ఆమె ఏమి ఎదుర్కొంటుంది? ఆమె బొందు ఎదుర్కొన్నా, బొక్కలు ఎదుర్కొంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది ఇట్లాంటి విషయాల మీద? ఆమె మాట్లాడిందంతా చెత్త. అసలు యాక్చువల్లీ కోర్టు కానీ లేకపోతే ఇంకెక్కడికైనా కానీ రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి ఒక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి అందరికీ రక్షణ కవచంలాగా ఉండాలి. ఆమె సాటి మహిళ పట్ల అంత దుందుడుకుగా అంత దౌర్భాగ్యంగా మాట్లాడింది అని అంటే అసలు ఆమె రాజ్యాంగపరమైన పదవికి ఎట్లా అర్హురాలమ్మా? ఏ రకంగా ఆమెను ఈమె మహిళల రక్షణ కృషి చేస్తారు? అవతల మహిళ ఇవతల మహిళనే కాబట్టి ఇద్దరు అంటే పరస్పరంగా చెప్పుకున్నారు. అసలు ఆమెకి ఈమె గొడవలు లేవు కదా. పోనీ సమంత ఎప్పుడన్నా కొండా సురేఖతో ఏదో ఒక విషయంలో వివాదంలోకి వచ్చింది, లేదా వాళ్ళిద్దరి మధ్య పొలిటికల్ రైవల్రీ ఇక్కడతో కట్టు పెట్టండి అని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. అది ఆయన పాపం చాలా ఉదార స్వభావంతో పార్టీకి ఈమె మాటల వల్ల ఎనలేని నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సహజంగా కాంగ్రెస్ నాయకులకు ఉండేటువంటి ఔదార్యంతో మహిళల పట్ల ఉన్న గౌరవంతో ఆయన మహేష్ గౌడ్ గారు చెప్పారు. ఆయన అభినందనీయులు. ఒక రకంగా ఈ హస్ షోన్ విజ్డమ్ అండ్ స్టేట్స్మెన్షిప్ ఇన్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్. బట్ అన్ఫార్చునేట్లీ ది సేమ్ కైండ్ ఆఫ్ acumen is lacking in the honorable chief minister. He would have taken her to task. As a cabinet colleague, why did you speak like this? Bloody, your outbursts have caused enough damage to my image. క్యాబినెట్కి చాలా చెడ్డ పేరు వచ్చేసింది నీ వల్ల, రాష్ట్ర కాంగ్రెస్కు చెడ్డ పేరు వచ్చింది, నువ్వు ఎట్లా మాట్లాడావు, నువ్వు పబ్లిక్లీ అపాలోజ్ చెప్పు అని ఆయన చెప్పించి ఉంటే బలవంతంగా అసలు ఇప్పుడు అపాలోజ్ చెప్పినా కానీ అన్క్యాలిక్యులేటెడ్ డ్యామేజ్ జరిగింది వాళ్ళ రెప్యుటేషన్కి. అంటే ఆమెను ఒక కాల్ గర్ల్ లాగా వాడుకున్నారు నాగార్జున ఫ్యామిలీ అనేంత ఘోరంగా మాట్లాడింది కదా. నిజానికి అసలు నాగార్జునకు అట్లాంటి స్వభావం ఉందని నేను అనుకోను. నాగార్జున నాకు తెలిసిన మేరకు ఇట్స్ ఎ జెంట్ల్మన్. అబోవ్ ఆల్ నాగార్జున వాళ్ళ కుటుంబం కాంగ్రెస్కి సహజంగా ప్రో కాంగ్రెస్ ఫ్యామిలీ. అది అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే నాగార్జున గారు కానీ వీరు కానీ సరే వేరే విషయాలలో ఏదైనా వాళ్ళ గురించి వేరే ఏమన్నా ఉన్నా కానీ అది వాళ్ళ ప్యూర్ కుటుంబ వ్యవహారం. ఆయనను ఒక అంత పెద్ద మనిషిని, ఆయనకు అట్లాంటి కొడుకులు బిడ్డలు ఉన్న వ్యక్తిని నువ్వు కోడల్ని నువ్వు ఫలానా వా దగ్గరికి పో అని అంటాడా? చెప్పండి ఒక మాట. అట్లాంటి దుర్భాషలు ఆడే ముందు ఇవి ఎంత ఆలోచించాల్సింది. అది ఎంత అన్యాయం జరిగింది ఆయనకు, నాగార్జునకి. ది అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ దట్ ఈస్ కాస్ట్ టు హిస్ పబ్లిక్ ఇమేజ్. ఇట్స్ ఎ పాన్ ఇండియా యాక్టర్ అండి. ఎన్ని ఫిల్ములు తీసినాడు, ఎంత పేరు ప్రఖ్యాతున్న వ్యక్తి. ఆయన ఎందుకు ఈ రాజకీయాలకు ఊబిలోకి ఎగ్గినారు? కేటీఆర్ ఈమె ఏ గోదాట్లో పోతే ఎవడు పట్టించుకుంటాడండి? వీళ్ళ గురించి ఎవడు పట్టించుకున్నాడు? వీళ్ళు పదవిలో ఉంటే తప్ప వీళ్ళ గురించి ఎవడు పట్టించుకున్నదే లేదు. రైట్. ఇప్పుడు 100 కోట్ల పరువు నష్టం దాబా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే కన్వెన్షన్ రేవంత్ రెడ్డి కూల్ చేశాడు హైడ్రా పేరు మీద, దాన్ని మొత్తం అంతా తీసుకున్నట్టే అనుకోవచ్చు? లేదు లేదు, అది కేవలం ఓన్లీ అంటే ఈమె సురేఖ గారు చేసినటువంటి మాటల వల్ల నాకు ఇంత వాల్యూ గల డ్యామేజ్ జరిగింది అనేటువంటిది ఆయన క్రిమినల్ కేసు వేసినాడు. అందులో 2 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే ఉంటుంది. అది ప్రూవ్ అయితే ఈమె మాటలు కేవలము దురుద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా ఈమె అన్నది, వ్యక్తిగతంగా అతన్ని బాధ పెట్టడమే ఆమె ఉద్దేశము. ఈమెలో ఏ రకమైన పశ్చాత్తాపం లేదు. తర్వాత ఆమె చెప్పిన క్షమాపణ కూడా నిర్ద్వందంగా ప్రకటించింది కాదు, కండిషనల్గా కేవలం డిఫమేషన్ సూట్ను తప్పించుకోవడానికి, జరగబోయే డ్యామేజ్ని తప్పించుకోవడానికి అని ఒకవేళ నాగార్జున కనుక ప్రూవ్ చేసే పక్షంలో ఆమెకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది, ఆమెకు ఫైన్ కూడా పడుతుంది. ఫైన్ పడితే ఎంత పడచ్చు? ఇక ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళు ఎంత డిసైడ్ చేయాలని. అంటే దీంట్లో ఇంకా అతను డ్యామేజెస్ సూట్ కూడా వేస్తా అంటున్నాడు.
మ్మ్. మరి ఆయన డ్యామేజ్ సూట్ ఎంతకు వేస్తారు, ఎట్లా వేస్తారు అనేది మనం చూడాలి. ఇంకా దాన్ని డీటెయిల్స్ మనం ఎక్కువగా స్టడీ చేయలేదు అందులో. ఇదే కేసుకి సంబంధించి ఓ పక్క నుంచి అంటే ఈ విమర్శలు ఎప్పుడైతే ఈ కొండ సురేఖ ఎప్పుడైతే ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిందో చేసిందో ఇమీడియట్గా ఇండస్ట్రీ మొత్తం రెస్పాండ్ అయ్యింది. న్యాచురల్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకు గారు అసలు ఒకవేళ వాళ్ళు గనక ఇండస్ట్రీ వాళ్ళు గనక రెస్పాండ్ కాకపోతే వుడ్ హావ్ టేకెన్ దెమ్ టు టాస్క్. వాళ్ళలో ఒక మహిళ పట్ల ఇంత దుర్బలంగా, ఇంత దౌర్జన్యంగా ఒకళ్ళు కామెంట్ చేసినప్పుడు వాళ్ళు ఒక కుటుంబంలాగా రాలేకపోతే ఇండస్ట్రీ వుడ్ హావ్ ఫెయిల్డ్. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. అదేంటంటారా,